చిటికలే. బావా ఊడుస్తున్నా కదా బావా, కొంచెం బయటికి వెళ్ళి మాట్లాడవా? అరే చూడలేదు, సరే బయట మాట్లాడతలే. మీ కాళ్ళు ఇరగొట్టే వాళ్ళకి ఇలా తయారయ్యారా మీరు? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనిషి. బేసిక్ సెన్స్ ఉండదు. అమ్మ బాబాయ్ కాపాడండి. ఊడుస్తుంటే కళ్ళు కనబడతలే. మరి అభిమానం ఏమైందో, ఆప్యాయత ఏమైందో తెలియదు. మూలగా కూర్చొని మాట్లాడుపా. చిరునవ్వు చెదిరి ముక్కలైనది వెతికిన బావా ఏంటిదే? మా అమ్మోళ్ళ ఇంటికి 2 రోజులు పోయేస్తా, ట్రైన్ అన్న బస్ అన్న ఎక్కిపియవా? ఏంది బస్ అన్నా ట్రైన్ అన్నా? నీ బస్లల్లా ట్రైన్లల్లా ఎంతమంది ఉంటారే, అందులో కూర్చొని సీట్ కూడా దొరకదు. నేనే రేపు ఆఫీస్కి లీవ్ పెట్టి వచ్చి మీ ఇంటికాడ దింపొత్తా. మళ్ళా 2 రోజుల తర్వాత మళ్ళా నేనే వచ్చి తీసుకొని వస్తా. రేపు తయారుగా పోయొద్దాం. సరే బావా. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. బావా ఏంటిది? రేపు మా అమ్మోళ్ళ ఇంటికి పోయొద్దాం, ఆఫీస్కి లీవ్ పెట్టుకోవా? ఏంది ఆఫీస్కి లీవ్ పెట్టాలనా? అదేమన్నా మీ నాయనదా ఆఫీసు? ఎప్పుడు పడితే అప్పుడు లీవ్ నీకే. బస్ ఎక్కివో. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఏమే చెప్పు బావా. కొంచెం చాయ్ పెట్టవా, తలకైనా వస్తుంది. అయ్యో తలకైన వస్తుందా? 2 నిమిషాలు ఉండి తీసుకొస్తా. ఏమే కొంచెం చాయ్ పెట్టే, తలకైనా వస్తుంది. ఫ్రిడ్జ్లో పాలున్నాయి, డబ్బాల చక్కెర చాయిపోతుంది, పెట్టుకుందా పో. సరేతి. ఓయ్ నాకు కూడా కొంచెం పెట్టుకరా. రాబందుల రాజ్యంలో రాకాసుల మూకల్లో. ఏం చేస్తున్నావే? తిన్నావా? లేదు ఇంకా, నువ్వు వచ్చినాక తిందామని ఆగిన. 10 అవుతుంది ఇంకా తినలే? 10 అయినా 11 అయినా నువ్వు వచ్చినాకనే కదా కలిసి తినేది. రేపటి నుంచి నువ్వు టైంకి తినడం కోసమైనా కానీ ఆఫీస్లో పర్మిషన్ తీసుకొని మరీ తొందరగా వస్తా. సగం జీతం కట్ అయినా ఏంలే. ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. సరే. ఏమే అన్నమయ్య తిందాం. తినకుంటే ఇంకా ఉన్నానా నేను? ఎప్పుడో తిన్నా. అందులో కొంచెం ఉంది, నువ్వు వేసుకొని తినిపో. సరిపోకపోతే కొంచెం వండుకొని తిను. మాటరాని మౌనమిది, మౌన
వేసుకోకండి పండగ లేదు ఫ్రెండ్స్. మీరన్నా బాగా వేసుకోండి పండగ ఫ్రెండ్స్.